హలో సుప్పు రెడీ అయినావా? హా రెడీ. నువ్వు? ఓకే 3 పేర్ సరిపోతాయి కదా. ఎన్నో కన్ని పెట్టుకోరా, తక్కువైతే అక్కడికెళ్ళి కొనుక్కోవచ్చు. అవునా సరే సరేలే. అయినా మనం వెళ్ళే 2 డేసే, ఎక్కువేం అవసరం లేదు. ఫస్ట్ వెళ్ళాక ఏం చేయాలి? గోవాలో బీచ్ ఉంటది కదా, ఉంటుంది తెలుసు. అక్కడికెళ్ళి ఇసుక అమ్ముకోవాలి. చెప్పు. మరి లేకపోతే ఏంట్రా, చిల్ అవ్వడమే. సరే నా ప్యాకింగ్ అయిపోయింది, నాది కూడా అయిపోయింది. కార్ వేసుకొని వస్తున్నా. హా ఓకే. ఓకే సుప్పు బాయ్, ఐమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. సరేలే. హలో హాయ్ రా మామ, ఏం చేస్తున్నారు? ఓ మీరు గోవాలో ఉన్నారు కదా. అవును, గోవాలో ఎక్కడ ఉంటున్నారా? ఏంది హరిత రిసార్ట్సా? ఏంది అది గోవాలో కూడా ఉందా? పక్కనే కదా ఉండేది. ఓ బ్రాంచ్ ఏమో. రే 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 ఎవర్రా పిల్లలు అరుస్తున్నారు? అసలు మీరు గోవా బీచ్కి వెళ్ళారా, కాకినాడ బీచా? నాకు డౌటే. కాకినాడ బీచ్ అయి ఉంటుందిలే. వీళ్ళు ఖచ్చితంగా గోవాలో మాత్రం లేరు, ఏడనో గల్లీలోనే తిరుగుతున్నారు. అయినా ఇవన్నీ మనకెందుకులే కానీ. అయినా ఫ్రెండ్స్తో గోవా ప్లాన్ అంటే అది అయ్యే పని కాదు, అందుకే ఇలా వెళ్తున్నా. చలో బాయ్ మరి. ఉదయం హృదయాన్నే లేపే ఈ సమయంలో నయనం నీ చిత్రం చూస్తున్నదే, వదనం మధురంగా
ఏమైంది వచ్చేసావు? ఒక్క మాట కూడా చెప్పకుండా. నాకు నచ్చట్లేదు సుప్పు. ఏం నచ్చట్లేదు? నీ ఫ్రెండ్స్ బిహేవియర్. నిన్నేమని అన్నారా? నన్నేమనలేదు, కానీ వాళ్ళు నీతో అలా బిహేవ్ చేయడం నాకు నచ్చలేదు. అంటే అంటే వాళ్ళు నీతో అంత క్లోజ్గా ఉండడం నాకు అస్సలు నచ్చలేదు. ఫ్రెండ్స్ అంటే అలానే ఉంటారు కృష్ణ. వాళ్ళు ఉంటే మాత్రం నీ బుద్ధికి ఏమైంది? నువ్వు దూరంగా ఉండొచ్చు కదా. అసలు నేను వచ్చానని తెలుసా నీకు? ఏంటి కృష్ణ సీరియస్ అవుతున్నావు? ఎందుకు అరుస్తున్నావు? సీరియస్ ఏం అవ్వట్లే సుప్పు. నువ్వు ఎందుకు వచ్చావని అడిగావు, దానికి సమాధానం చెప్తున్నా అంతే. నువ్వు ఆన్సర్ ఇస్తున్నట్లేదు, కోప్పడుతున్నట్టుంది. వదిలే ఇంకా. కృష్ణ, ఇవాళ నా బర్త్డే. ఇప్పటివరకు ఏ బర్త్డేకి ఇలా జరగలేదు. అంటే ఇప్పుడు నా వల్ల నీ బర్త్డే మూడ్ స్పాయిల్ అయిందంటావు, అంతేనా? నేను అలా అనలేదు, నాకు పిచ్చి లేపకు. నీకు కాదు, నాకు పిచ్చిలేస్తుంది. నా మూడంతా స్పాయిల్ చేసావు కృష్ణ. ఇప్పటిదాకా నా బర్త్డేకి ఎవ్వరు ఇవ్వలేనంత పెద్ద గిఫ్ట్ ఇచ్చావు. థ్యాంక్స్. మొత్తం నువ్వు చేసి నన్ను అంటావేంది? గో టు హెల్. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఓ రాధిక, నిన్నే. ఛే. ఏంటి ప్యాక్ చేసుకుంటున్నావు? లగేజ్ కనిపించట్లేదా? అది కనిపిస్తుంది కానీ ఎందుకు? ఎందుకేంటి, ఇక్కడే ఉండిపోతావా? 2 days అయిందిగా సుప్పు వచ్చి. అవును, గోవా చూడలేదని నా బర్త్డే ఇక్కడ ప్లాన్ చేశా. అది కూడా స్పాయిల్ చేసావనుకో, అది వేరే విషయం. అబ్బా సుప్పు. చూడు కృష్ణ, నీకు రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ అసైన్ చేశారు. అసలు నీకు లీవ్ దొరకడమే కష్టం. అలాంటిది నేను రిస్క్ చేసి నీకు లీవ్ వచ్చేలా చేశాను. ఇంకా లేట్ అయితే నీ వల్ల నా జాబ్ రిస్క్లో పడుతుంది. సరే వెళ్ళిపోదాం కానీ నువ్వు ప్యాక్ చేసుకుంటే సరిపోద్దా? ఏ, నీవి కూడా ప్యాక్ చేయాలా? నాకేం చేయాల్సిన అవసరం లేదు కానీ నాకు ముందే చెప్పాలిగా వెళ్ళిపోతున్నామని. ఇప్పుడు తెలిసిందిగా, స్టార్ట్ చేయి. అంటే నేను అడిగితే కానీ చెప్పవా? కృష్ణ, నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయకు చెప్తున్నా. నాకు అడిగే రైట్ కూడా లేదంటావు. గో టు హెల్. ఛా. పోదామా? పద.